గబగబ వడ్డించుకుంటూ వెడితే నిజంగా అక్కడ కడుపు నిండకుండా ఉండిపోయిన వాడు ఎవరైనా మళ్ళీ అన్నం కోసం పిలుద్దామంటే పలికేవాడు ఉండడు. ఇది పెద్దలైన వారు కోరుకున్న అన్నదానం కాదు. అందుకని వడ్డించేటటువంటి వాళ్ళు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. మేము చాలా పెద్ద 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 సేవా సంస్థలు నడుపుతున్నాం అన్న వాళ్ళందరూ కూడా రామాయణం నుంచి ఈ మాట నేర్చుకోవాలి. అందుకని పెద్దలు కోరుకున్నది ఇది కాదు, అలా వడ్డించమని వాళ్ళు చెప్పలేదు. అందుకని జానపదులైన రమణ మహర్షి ఒక మాట చెప్తుండేవారు. పల్లెటూళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళకేం తెలియదు పాపం, ఆ పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని వచ్చి ఎదురుగుండా కూర్చుంటే వాళ్ళు మలమూత్రాలు విసర్జించేవారు. ఆ పల్లెటూరి వాళ్ళకి ఏం తెలియదు, ఎదురుగుండా కూర్చుంటే మలమూత్రాలు విసర్జిస్తున్నారు, భగవాన్కి ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళని వెనక్కి కూర్చోపెట్టి పట్టణాల్లో నుంచి వచ్చిన వాళ్ళని ముందు కూర్చోపెట్టేవారు. భగవాన్ అనేవారు, ఏమి మీరు పుట్టినప్పుడు మీకు తెలుసా, జ్ఞానంతో పుట్టారా? మనం అమ్మ ఒడిలో మలమూత్రములు విసర్జించలేదా? వారిని ఎందుకు వెనక్కి కూర్చోపెడతారు, వారిని ముందుకు తీసుకొచ్చి కూర్చోపెట్టండి అనేవారు. ఇది వారి ఆశయం, ఇది జ్ఞాపకం